మీ చేతిలో డబ్బులు నిలవాలంటే 15 సూత్రాలు పాటించండి. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ చేతిలో డబ్బులు నిలవాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ రోజులలో డబ్బు సంపాదించడం చాలా కష్టం. అయితే కొంతమంది మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవదు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కుంగదీస్తూ ఉంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం నిలవదు. ప్రతి ఒక్కరూ కూడా బాగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. డబ్బులు కావాలని ఎవరికీ ఉండదు. అయితే డబ్బులు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థికంగా వ్యక్తి కుంగిపోతున్నప్పుడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం కానీ, వారికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం కానీ ఇలాంటి కారణాలు ఉండవచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిమళం వెదజల్లే పూలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. కొబ్బరికాయ తప్పనిసరిగా పెట్టాలి. కొబ్బరిని శ్రీఫలం అంటారు. అంటే లక్ష్మీ ఫలం. అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు. కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. నైరుతి దిశలో తలుపు ఉంటే అది అప్పులకి కారణమవుతుంది. ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది. ఉత్తరం వైపు ప్రవేశ మార్గం ఉంటే మంచి అవకాశాలు, సంపదకు దారితీస్తుంది. తూర్పున ప్రవేశ మార్గం ఉంటే ప్రశాంతత చేకూరుతుంది. వంటగది తప్పనిసరిగా ఇంటికి ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి. ఎరుపు, నారింజ, గులాబీ రంగులను వంటగదికి పెయింట్ చేయాలి. వర్క్ టేబుల్, డ్రాయింగ్ రూమ్ను ఉత్తర ప్రాంతంలో ఉంచాలి. లక్ష్మీదేవి కటాక్షం పొందడం కోసం అద్భుతమైన సువాసన వెదజల్లే గంధం సమర్పించాలి. దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల అదృష్టం వరిస్తుంది. మల్లెపూలు, తామర పువ్వులతో పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో తామర పువ్వులు విత్తనాలు పెట్టుకున్నా మంచిది. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి వాటికి ఉంటుందంట. రావి చెట్టు ఆకులను శనివారం పూట తీసుకొని దానిని నీటితో శుభ్రంగా కడిగి ఆకులపై హీమ్ అని రాసి దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది. కోడిగుడ్లు ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్ని దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుందంట. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుందంట. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన మందారం పువ్వుతో పూజ చేస్తే సంతోషకరమైన ప్రయోజనాలు పొందుతారు. క్రమం తప్పకుండా ఇలా పూజ చేయడం వల్ల కొన్ని రోజులలోనే ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు. ఇంట్లో మందారం పువ్వుల చెట్టు ఉంచుకోవడం మంచిది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటికి ఉత్తరం వైపు ఉంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా, దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవశక్తిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదరికానికి గురి కావడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్య బారిన పడతారు. ఉత్తరం దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే చాలా మంచిది. ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది. ఈశాన్య మూలలో పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లువిరుస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మీ ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్స్ నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించండి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా అలాగే బయటికి వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు.
అయితే అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయటపడేయాలి. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంచెం బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ధనం చేతికి అందుతుంది. లక్ష్మీదేవి ఫోటోను దగ్గర పెట్టుకున్న, విష్ణు పాదాలను ముట్టుకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసము పాయసం తయారు చేసి ప్రసాదంగా పంచిపెడితే మంచిది. 21 శుక్రవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మాత్రమే కాదు, మీ కోరికలు నెరవేరుతాయి. ఆవుకు గడ్డి బెల్లం తినిపించడం వల్ల మేలు జరుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో సూచించబడింది. ఇంటి తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. మీ చేతులలో ఎప్పుడు డబ్బు నిలవాలంటే మీ ఇల్లు నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. మీరు పనిచేసే ప్రదేశం కూడా క్లీన్గా ఉండాలి. మరి ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిక్కున ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తరం దిక్కులో కుబేరుడు ఉంటాడంట. కుబేరుడు సిరి సంపదలను కలగజేస్తాడని నమ్ముతారు. ఉత్తరం దిక్కున వంటగది ఉండకూడదు. ఈ దిక్కులో వంటగది ఉండడం వల్ల డబ్బులు అభివృద్ధి చెందవంట. అలాగే సింకు పక్కన గ్యాస్ స్టవ్ పెట్టకూడదని సూచిస్తున్నారు. మధ్యలో కొద్దిగా స్పేస్ ఉండేలా చూసుకోవాలంట. మీ ఇంట్లో ఏదైనా గోడలకు పగుళ్ళు వస్తే వాటిని రిపేర్ చేయించండి. అలాగే పైపులు నుంచి నీళ్లు లీకేజ్ అవుతుంటే సరి చేయించండి. స్వచ్ఛమైన నెయ్యితో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం పొందుతారు. నెయ్యి లేదా నువ్వుల నూనెతో 11 దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలామంది తరచూ చేసే పొరపాటు చేతి వేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెప్తున్నారు. డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని చెప్తున్నారు. మీ విలువైన డబ్బులను, నగలను ఇంట్లో ఆగ్నేయ దిశలో భద్రపరచడం మానుకోవాలంట. ఎందుకంటే ఈ దిశలో అగ్నిదేవుడు ఉంటాడని వాస్తు నిపుణులు చెప్తుంటారు. దీనివల్ల డబ్బు ఖర్చు అయిపోతుందంట. నగలు, డబ్బులను దాచే లాకర్లు, బీరువాలను ఎప్పుడూ ఇంట్లో నైరుతి దిశలో ఉండేలా చూసుకోండి. దీనివల్ల సంపద నిలుస్తుందంట. ఇక మనలో చాలామంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. పర్సు అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి. అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఎట్టి పరిస్థితులలో ఉంచుకోకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. పూజా గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు, ఆనందం ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలను పెంచండి. వీటిని పెంచడం వల్ల సిరి సంపదలు వచ్చి మీ ఇంట్లో చేరుతాయి. ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.